ఇస్కాన్లో పెట్టే నగలు బంగారాన్ని పెట్టరు, ఎక్కడో కొండొకచో ఒకటి రెండు తప్ప. చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడదంటే ఏం చెప్తారు స్వామి? నో చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? వినండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజింగ్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్, అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్, ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడికి ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా. అది శివరాజస్వామి అని ఆయన ఫారినరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథ్పురి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫామ్ కమిటీ. అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ, అసలు కాదు, మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అది చెప్పారు. కానీ ఊరికే గుళ్ళు కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి, మూల కూర్చుని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడాలి సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు కుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశారుగా, వాడి ఇంటి పరిస్థితి. సెల్ వెనకాలం చూపించేద్దాం. వాళ్ళు మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ గోదావరి మర్యాద నేర్వవలసిన ఒక స్త్రీ రాధమోహనదం, ఒరే రాధమోహర్, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది. నేను ఆవిడ అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుని అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి లాంటిది నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని, ఎందుకని? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమమతం కాబట్టి. మీరు బొకడా బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంపేద కొడితే ఓ చెంపేద ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేను అన్నది నిరూపించకూడదుగా, నేను అన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునా కదా? నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను ఆవిడతోనే, మీతోనే, ఎవరితోనే ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను? నేను చెప్పింది తప్పని నిరూపించేది క్షమాపణ చెప్తాను చెప్పి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఆ పిల్లవాడిని అడుగుదరు. ఇది చూసాను ముందు, ఇది చూసాయి. ఇది వాడి ఇంట్లో పరిస్థితి. కింద మీద అన్ని జీసస్ ఫొటోస్ చూడండి, చూశారు కదా. మళ్ళీ మొదలు పెడుతున్నాను. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పిక్. ఎస్. ఎందుకు ఇలా అది పెట్టినందుకు సాతాన్ అంటారు అబ్బాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు, వాడు సాతాన్. ఇప్పుడు సాతాన్ యాక్చువల్గా మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి అనుకోవచ్చు. ఆ పండు తినమని చెప్పింది ఎవరు? సాతాన్. అందుకే మేము సాతాన్ మహారాజ్కి మేము చెప్తాం, ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్. అతను హీరో, అతను ఎవరిని బెదిరించలే. మీ పిల్లల మాంసం మీతో తినిపించేదను, ఇలాంటి లత్కోరు వాక్యాలు అతను పలకలే. మీ పిల్లల బండకేసి బోధవాడు ధన్యుడు, ఇలాంటి నాన్ సెన్స్. ఏం సార్ టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మన ధర్మము అధర్మం రెండు మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వలన వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? హ్యుమానిటీ పెరుగుతుందండి. నువ్వు అడ్వైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా? ఇప్పుడు
మీ నాన్న గొప్పోడు, మాకే అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పోడు, తప్పలేదు. నేను నమ్మిందే నమ్మాలి, నేను తిన్నదే తినాలి. ఏంటి సార్ ఇది? కదా, ఇది రాక్షసత్వం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా, భాగవతం ప్రకారంగా అన్నిటినీ సృష్టించిన వాడు, అందరికీ మూలమైనవాడు, మమైవాంశో జీవలోకే. సో దాన్ని శంకర, మధ్వ, రామానుజ ఆచార్యులు అంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటాడు అలా చూపిస్తూ, ఇతడొకడే సర్వేశ్వరుడు, సితకమలాక్షుడు, శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా? ఇతన్ని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ బెదిరింపు లేదు. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్నతో నవ్వొద్దు కాదు, కోప్పడకూడదు. మరి మీరు కోపం ఎందుకు రాకూడదు అన్నాను అంటే, కామం అనేది మన సబ్జెక్టేనా? భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి చెప్పారు భగవద్గీతలో? ధర్మ అవిరుద్ధో కామోస్మి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఐఎమ్ ద సెక్స్ విచ్ ఇస్ నాట్ ఎగ్నెస్ట్ ధర్మ. భగవద్గీత చదవాలి. ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే అని చెప్పాడుగా. ధర్మ అవిరుద్ధో కామోస్మి. ఏంటి వాట్స్ రాంగ్? ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారుగా, స్వామి అని ఎటకారంగా చెప్తారుగా అన్నమయ్య వెంకటేశ్వర స్వామితో. మీకు ఏం కనపడుతుందంటే ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం అని చెప్తాడు. మొత్తం దిగిపోద్దిగా ఆయనకి కదా. కాబట్టి జన్మ దేనికి అనేది మనకి 3 చాలా ముఖ్యమైనవి. ఏమిటి ఆ 3? ఇంగ్లీష్లో MOOD 3 కాదు, తెలుగు 3. ఏమిటవి? ఆ 3 ఏమిటంటే, ఫస్ట్ దుర్లభం మానుషం జన్మం. దుర్లభం, రేర్. ఈ భర్త చాలా రేర్ అండి, మళ్ళీ రాదు. నువ్వెవడవో పుట్టి పెరిగి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు లేకపోతే నీ పేరు రాధమాధవ్ దాస్ కాదు, మహేందర్ కాదు, సుబ్రహ్మణ్యం కాదు, ఏం కాదు. ఒరే శవానికి బొట్టెట్టారా, శవానికి నీళ్ళు వేసారా, ఏంటి నీ పేరు అదే. అందుకని ఆ శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకో, అది మన శాస్త్రం చెప్పేది. అందుకని బెస్ట్ 2 అక్షరాలు 3 అక్షరాల కోసం కొట్టుకు చచ్చిపో అని చెప్పట్లే. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేది. అది వైరస్. అది సెక్స్లో కూడా మరి ఎందుకు స్వామి చెప్పండి. టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మతో అమ్మా నాన్న కలయిక వలన కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, మోక్షం పొందడానికి. దుర్లభం మహాపురుష సంశయం, మహాత్ముల యొక్క అసోసియేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప. మళ్ళీ అన్నమయ్య తిడతాడు, చెప్పడు. అన్నమయ్య తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు విడిచెద నాచారంబును, విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. అన్నమయ్య లాస్ట్ చరణంలో చెప్తాడు, అంత అద్భుతంగా ఉంటుందంటే, తగిలెద బహుళంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా, నగి నగి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. కాబట్టి ఈ శరీరానికి ఆహార నిద్ర భయమైథునాంచ. మైథునం అంటే సెక్స్. ఆహారం శరీరానికి అవసరం, భయం ఉంటుంది, ఇది ఎవరన్నా ఏం చేస్తారేమో. మైథునం అవసరమైన వాళ్ళు, చివరిది ఆహార భయ నిద్ర. ఈ 4 కామన్.